వరల్డ్ ఎర్త్ డేను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 20, బి ఏప్రిల్ 21, సి ఏప్రిల్ 22, డి ఏప్రిల్ 23. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏప్రిల్ 22. వరల్డ్ ఎర్త్ డే 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ ఎర్త్ ఫర్ ఆల్, బి అవర్ పవర్ అవర్ ప్లానెట్, సి సేవ్ అవర్ ఎర్త్, డి గ్రీన్ ఎర్త్ ఫ్యూచర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఏప్రిల్ 2026లో భారత్ టాక్సీ యాప్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి చెన్నై, డి ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ముంబై. 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్ యొక్క లోగో మరియు వెబ్సైట్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఏ నరేంద్ర మోడీ, బి అమిత్ షా, సి ఎస్ జైశంకర్, డి రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎస్ జైశంకర్. ఆత్మ నిర్భర్ పల్సెస్ మిషన్లో భాగంగా ఇటీవల ఏ రాష్ట్రంలో మొట్టమొదటి పప్పు ధాన్యాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఏ ఛత్తీస్గఢ్, బి తెలంగాణ, సి మధ్యప్రదేశ్, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్. ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ యొక్క 9వ ఎడిషన్ ఇటీవల ఏ నగరంలో జరిగింది? ఏ ఢిల్లీ, బి హైదరాబాద్, సి చెన్నై, డి ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ. 4వ ఇండియా శ్రీలంక డైవింగ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్న భారతీయ నౌక ఏది? ఏ ఐఎన్ఎస్ విక్రాంత్, బి ఐఎన్ఎస్ శివాలిక్, సి ఐఎన్ఎస్ నిరీక్షక్, డి ఐఎన్ఎస్ తార్కాష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఐఎన్ఎస్ నిరీక్షక్. ఏప్రిల్ 8, 2026 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ప్రారంభమయ్యి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఏ 8 సంవత్సరాలు, బి 9 సంవత్సరాలు, సి 10 సంవత్సరాలు, డి 11 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 11 సంవత్సరాలు. ఇటీవల తన మొట్టమొదటి రీటైల్ సేవింగ్స్ ప్రొడక్ట్ అయిన స్మార్ట్ సేవ్ అకౌంట్ను ప్రారంభించిన ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏది? ఏ సిఎస్బి బ్యాంక్, బి ఎస్ బ్యాంక్, సి ఫెడరల్ బ్యాంక్, డి సౌత్ ఇండియన్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిఎస్బి బ్యాంక్. ఆసియాలోని మొట్టమొదటి యునెస్కో చైర్ ఆన్ జెండర్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ను ఏ దేశంలో ప్రారంభించారు? ఏ చైనా, బి ఇండియా, సి జపాన్, డి సింగపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండియా.
ఆంథ్రోపిక్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ మైథోస్ నుంచి ముప్పు పొంచి ఉన్న ప్రమాదాలను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ప్యానెల్ను ఏర్పాటు చేసింది? ఏ. రఘురామ్ రాజన్, బి. ఉర్జిత్ పటేల్, సి. శక్తికాంత దాస్, డి. చల్లా శ్రీనివాసులు శెట్టి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, చల్లా శ్రీనివాసులు శెట్టి. భారతదేశపు మొట్టమొదటి ఆనోడ్ మెటీరియల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. వెస్ట్ బెంగాల్, బి. గుజరాత్, సి. రాజస్థాన్, డి. పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వెస్ట్ బెంగాల్. భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. తెలంగాణ, బి. ఆంధ్రప్రదేశ్, సి. ఉత్తరప్రదేశ్, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. షేకాజిల్ అభయారణ్యం చేరికతో ఇండియాలోని మొత్తం రామ్సార్ సైట్ల సంఖ్య ఎంతకు చేరుకుంది? ఏ. 85, బి. 92, సి. 99, డి. 105. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 99. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టంలో సభ్యత్వం పొందిన మొట్టమొదటి ప్రైవేట్ రంగ ఫిన్టెక్ కంపెనీ ఏది? ఏ. ఫోన్పే, బి. పే పాయింట్ ఇండియా నెట్వర్క్, సి. రేజర్ పే, డి. గూగుల్ పే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పే పాయింట్ ఇండియా నెట్వర్క్. బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కేరళ, బి. తమిళనాడు, సి. తెలంగాణ, డి. కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కర్ణాటక. జాతీయ రహదారుల వెంబడి ఔషధ మొక్కలను పెంచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? ఏ. గ్రీన్ హైవే, బి. మోడీ ప్లాంట్, సి. ప్రకృతి పథ్, డి. ఆరోగ్య వన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆరోగ్య వన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఏ. జస్టిస్ హిమ కోహ్లీ, బి. జస్టిస్ బివి నాగరత్నం, సి. జస్టిస్ లీసా గిల్, డి. జస్టిస్ ఫాతిమా బీబీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జస్టిస్ లీసా గిల్. అభిలేఖ్ పటల్ పోర్టల్ను ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బి. నీతి ఆయోగ్, సి. సాహిత్య అకాడమీ, డి. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఇటీవల ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కృష్ణ జింకల జనాభా నిలకడగా పెరుగుతున్నట్లు ఏప్రిల్ 2026 నివేదికలు వెల్లడించాయి? ఏ.
కాజీరంగా నేషనల్ పార్క్, బి బర్నవాపర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, సి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, డి గిర్ అడవులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బర్నవాపర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. మిషన్ మౌసంలో భాగంగా ఇటీవల వాతావరణాన్ని పర్యవేక్షించే ఎక్స్ బ్రాండ్ డాప్లర్ వెదర్ రాడార్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఏ పూణే, బి నాగ్పూర్, సి మహాబలేశ్వర్, డి ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహాబలేశ్వర్. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ అనేది ఏ తెగ ప్రజల తరలింపుకు సంబంధించినది? ఏ కూకీ తెగ, బి జువా తెగ, సి బక్వాల్ తెగ, డి బనీ మనీషే తెగ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బనీ మనీషే తెగ. ఏప్రిల్ 2026లో ఆర్టిమిస్ ఒప్పందాలపై ఏ దేశం సంతకం చేసింది? ఏ జోర్డాన్, బి ఇరాన్, సి ఇండియా, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జోర్డాన్. రాజస్థాన్లోని పుష్కర్ సరస్సులో ఏప్రిల్ 2026లో కనుగొనబడిన కొత్త రకం సైనోబాక్టీరియా పేరు ఏమిటి? ఏ పుష్కరేమా క్యురాజే, బి సైనో పుష్కర్, సి బ్లూ ఆల్గే రాజస్థాన్, డి అజోలా పుష్కర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పుష్కరేమా క్యురాజే. ప్రాజెక్ట్ దంతక్ కోసం ఇండియా ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఏ నేపాల్, బి భూటాన్, సి మయన్మార్, డి శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూటాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన మలక్కా జలసంధి ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? ఏ ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రం, బి అండమాన్ సముద్రం మరియు దక్షిణ చైనా సముద్రం, సి అరబిక్ సముద్రం మరియు నల్ల సముద్రం, డి బంగాళాఖాతం మరియు పర్షియన్ గల్ఫ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండమాన్ సముద్రం మరియు దక్షిణ చైనా సముద్రం. నషాముక్త్ భారత్ అభియాన్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, బి విద్యా మంత్రిత్వ శాఖ, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. ఇటీవల మష్రూమ్ మిషన్ను ఏ రాష్ట్రం ప్రకటించింది? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి
ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఇస్రో భూ వినియోగ మ్యాపింగ్ డేటాను ఏ పోర్టల్లో పొందుపరిచింది? ఏ గ్రామ పంచ్, బి గ్రామదర్శిని, సి భూదర్శన్, డి పంచాయత్ భవన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రామ పంచ్. 2027 జనాభా లెక్కల కోసం కేంద్రం ప్రారంభించిన దేశవ్యాప్త టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఏది? ఏ 1947, బి 1999, సి 1800, డి 1855. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1855. ఇటీవల ఏ గిరిజన తెగ ప్రజలు బస్తర్ నుంచి ఢిల్లీ వరకు యాత్రను చేపట్టారు? ఏ ముండా తెగ, బి సంతాల్ తెగ, సి బిల్ తెగ, డి గోండు తెగ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గోండు తెగ. రాష్ట్రాల మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతుగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంత మూలధన పెట్టుబడి సహాయ పథకాన్ని ప్రకటించింది? ఏ 2000 కోట్లు, బి 5000 కోట్లు, సి 10,000 కోట్లు, డి 20,000 కోట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5,000 కోట్లు. ఇటీవల 63వ జాతీయ సముద్ర దినోత్సవ సందర్భంగా ఏ చారిత్రాత్మక నౌకాయాత్రను స్మరించుకున్నారు? ఏ ఐఎన్ఎస్ విక్రాంత్, బి ఎస్ఎస్ రాయల్టీ, సి ఎస్ఎస్ లాయల్టీ, డి ఐఎన్ఎస్ తార్కాష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎస్ఎస్ లాయల్టీ. ఇటీవల మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్తో పాటు ఏ 2 స్థానిక భాషలను అధికారిక భాషలుగా ప్రకటించింది? ఏ బోడో మరియు డోగ్రీ, బి కాశీ మరియు గారో, సి సంతాలి మరియు మైథిలి, డి కొంకణి మరియు మణిపూరి. ఆన్సర్ చేసి ఆప్షన్ బి కాశీ మరియు గారో. ఇటీవల జీవ వైవిధ్య పరిరక్షణ కోసం 5 సంవత్సరాల ప్రాజెక్టును ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, బి జలశక్తి మంత్రిత్వ శాఖ, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. ఏప్రిల్ 2026లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్లో ఇండియా ఎన్ని పథకాలు సాధించింది? ఏ 12, బి 16, సి 20, డి 25. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 16. ఏప్రిల్ 2026లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్లో అత్యధిక పథకాలు గెలుచుకొని మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఏ ఇండియా, బి చైనా, సి ఈజిప్ట్, డి ఇండోనేషియా. ఆన్సర్ చేసి
ఆప్షన్ ఏ ఇండియా. ఇటీవల బెగ్గరీ సర్వే మొబైల్ యాప్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఏ చండీగఢ్, బి లక్నో, సి జైపూర్, డి భోపాల్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ చండీగఢ్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ కల్పెనీను ఏ సంస్థ నిర్మించింది? ఏ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, బి కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్, సి మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్, డి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. మాల్దీవులలోని గాన్ ప్రాంతాన్ని సందర్శించి ఇరు దేశాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించిన భారతీయ నౌక ఏది? ఏ ఐఎన్ఎస్ కల్పెని, బి ఐఎన్ఎస్ శివాలిక్, సి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, డి ఐఎన్ఎస్ ఉదయగిరి. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ కల్పెని. 9వ హిందూ మహాసముద్ర సదస్సును ఏప్రిల్ 2026లో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఏ చైనా, బి శ్రీలంక, సి ఇండియా, డి సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ చేసి ఆప్షన్ సి ఇండియా. సాయుధ దళాల మొబిలిటీని పెంచేందుకు ఇటీవల ఆర్మ్డ్ ప్లాట్ఫామ్స్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ రాజస్థాన్లోని పోఖ్రాన్, బి మహారాష్ట్రలోని అహిల్యానగర్, సి ఒడిశాలోని బాలాసోర్, డి కర్ణాటకలోని బెంగళూరు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి మహారాష్ట్రలోని అహిల్యానగర్. ఇటీవల వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం యొక్క ఫేజ్ 2లో జమ్మూ కాశ్మీర్లోని ఏ జిల్లాకు చెందిన 6 గ్రామాలను చేర్చారు? ఏ అనంతనాగ్, బి బారాముల్లా, సి కథువా, డి పూంచ్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి కథువా. థామస్ కప్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఏ ఆస్ట్రేలియా, బి బ్రెజిల్, సి చైనా, డి డెన్మార్క్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి డెన్మార్క్. ఇటీవల ప్రతిపాదించిన రాజ్యాంగంలోని ఏ సవరణ బిల్లు లోక్సభలో 2/3 వంతు మెజారిటీ సాధించలేక వీగిపోయింది? ఏ 128వ సవరణ బిల్లు, బి 130వ సవరణ బిల్లు, సి 131వ సవరణ బిల్లు, డి 133వ సవరణ బిల్లు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి 131వ సవరణ బిల్లు. ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ పిజే కురియన్, బి వెంకయ్య నాయుడు, సి ఉర్జిత్ పటేల్, డి హరివంశ్ నారాయణ్ సింగ్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి హరివంశ్ నారాయణ్ సింగ్. ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ
water for all. B. Sustainable water and sanitation. C. Valuing water resources. D. Climate resilient water management. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, క్లైమేట్ రెసిలియంట్ వాటర్ మేనేజ్మెంట్. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ను నియంత్రించడానికి కేంద్రం ఏప్రిల్ 2026లో ప్రతిపాదించిన నిబంధనలు ఏవి? ఏ. ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026. బి. డిజిటల్ గేమింగ్ యాక్ట్ 2026. సి. సైబర్ గేమింగ్ ప్రొటెక్షన్ యాక్ట్. డి. ఈ స్పోర్ట్స్ గేమింగ్ గైడ్లైన్స్ 2026. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆన్లైన్ గేమింగ్ రూల్స్ 2026. ఇటీవల ఏ దేశం ప్రారంభించిన సెక్షన్ 301 విచారణను ఇండియా తీవ్రంగా ఖండించింది? ఏ. యునైటెడ్ కింగ్డమ్. బి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సి. జర్మనీ. డి. ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తెలంగాణ రాష్ట్రంలో ఏ 2 కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 2026లో ఆమోదం తెలిపింది? ఏ. వరంగల్ మరియు ఆదిలాబాద్. బి. నిజామాబాద్ మరియు కరీంనగర్. సి. కరీంనగర్ మరియు మహబూబ్ నగర్. డి. వరంగల్ మరియు సూర్యాపేట్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ, వరంగల్ మరియు ఆదిలాబాద్. 500 మెగావాట్లు తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను నిర్మించనున్న కరీబా ఆనకట్ట ఏ నదిపై ఉంది? ఏ. నైలు నది. బి. కాంగో నది. సి. జాంబే నది. డి. నైజర్ నది. ఆన్సర్ చేసి ఆప్షన్ సి, జాంబే నది. వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణ ఒప్పందం అనేది ఏ సంస్థ పరిధిలోని పర్యావరణ ఒప్పందం? ఏ. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. బి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. సి. ప్రపంచ బ్యాంక్. డి. ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. తొలి 20 నగరాలు వ్యర్థరహిత దిశగా ఇనిషియేటివ్లో ఇటీవల ఏ నగరాన్ని చేర్చారు? ఏ. కేరళ రాష్ట్రంలోని వర్కాల. బి. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై. సి. మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే. డి. మధ్యప్రదేశ్లోని భోపాల్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ, కేరళ రాష్ట్రంలోని వర్కాల. ఐఎన్ఎస్ అగ్రేను ఏ సంస్థ నిర్మించింది? ఏ. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. బి. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్. సి. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. డి. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. నావేగావ్ నాగ్జిరా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మహారాష్ట్ర. బి. కర్ణాటక. సి. గోవా. డి.
తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర. బీమా రంగానికి సంబంధించిన భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? ఏ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, డి భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ. ఇటీవల ప్రారంభమైన ఐఎన్ఎస్ మాల్వాన్ను ఏ సంస్థ నిర్మించింది? ఏ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, బి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, సి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, డి కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ గ్రామ్ స్వరాజ్ వేదికను ఏ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేశారు? ఏ డిజిటల్ ఇండియా మిషన్, బి భారత్ నెట్వర్క్ ప్రాజెక్ట్, సి ఈ పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్, డి స్మార్ట్ సిటీస్ మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈ పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్. కలాక్తి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి మహారాష్ట్ర, సి ఉత్తరాఖండ్, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ అనేది ఏ సంస్థ కింద పనిచేసే స్వయం ప్రతిపత్తి గల సంస్థ? ఏ నీతి ఆయోగ్, బి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, సి విద్యా మంత్రిత్వ శాఖ, డి ఆల్ ఇండియా టెక్నాలజీస్ కౌన్సిల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన రైస్ తిమింగలం ఏ ప్రాంతానికి చెందినది? ఏ యూరప్, బి సౌత్ ఆఫ్రికా, సి ఆస్ట్రేలియా, డి గల్ఫ్ ఆఫ్ మెక్సికో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గల్ఫ్ ఆఫ్ మెక్సికో. రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు మరియు సుంకాల రాయితీ పథకం ఏ రంగానికి చెందినది? ఏ వ్యవసాయ రంగం, బి వస్త్ర పరిశ్రమ, సి ఐటీ సేవలు, డి బ్యాంకింగ్ రంగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వస్త్ర పరిశ్రమ. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ పంపులకు E20 విధానాన్ని సరఫరా చేయాలని ఆదేశించింది. అయితే E20 ఇంధనం అంటే దేనిని సూచిస్తుంది? ఏ 20% పెట్రోల్ మరియు 80% ఇథనాల్, బి 50% పెట్రోల్ మరియు 50% ఇథనాల్, సి 20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్, డి 100% ఇథనాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్. అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఏ సంస్థ నియంత్రిస్తుంది? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి నీతి ఆయోగ్, డి
సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇటీవల యువికా కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఏ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, బి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన మండలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. గంగోత్రి జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఉత్తరాఖండ్, బి హిమాచల్ ప్రదేశ్, సి మధ్యప్రదేశ్, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఉత్తరాఖండ్. ఇటీవల మల్టీ హజార్డ్ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, బి భారత వాతావరణ శాఖ, సి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, డి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, భారత వాతావరణ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన న్యూకాజిల్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? ఏ వైరస్, బి బ్యాక్టీరియా, సి శిలీంధ్రం, డి ప్రోటోజోవా. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ, వైరస్. సంపన్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, సి టెలికమ్యూనికేషన్ల శాఖ, డి పింఛన్ మరియు పింఛన్దారుల సంక్షేమ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, టెలికమ్యూనికేషన్ల శాఖ. పాఠశాల నమోదును ప్రోత్సహించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 2026లో ప్రారంభించిన ప్రచార కార్యక్రమం పేరు ఏమిటి? ఏ పడే భారత్ బడే భారత్, బి శిక్షా సుధార్ అభియాన్, సి సర్వశిక్ష నమోద్ డ్రైవ్, డి స్కూల్ చలే హమ్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి, స్కూల్ చలే హమ్. ఏప్రిల్ 2026 నాటికి నమో డ్రోన్ దీదీ యోజన పథకంలో భాగంగా డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందిన మహిళా స్వయం సహాయక సంఘాలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఏ మహారాష్ట్ర, బి ఉత్తరప్రదేశ్, సి కర్ణాటక, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి, కర్ణాటక. జువాంగు తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఏ మహారాష్ట్ర, బి ఒడిషా, సి గుజరాత్, డి రాజస్థాన్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి, ఒడిషా. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ అరిదామన్ ఏ తరగతి జలాంతర్గాములకు చెందినది? ఏ కల్వరి తరగతి, బి స్కార్పిన్ తరగతి, సి చక్ర తరగతి, డి అరిహంత్ తరగతి.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అరిహంత్ తరగతి. సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఏ నగరంలో ఉంది? ఏ ఢిల్లీ, బి హైదరాబాద్, సి చండీగఢ్, డి విజయవాడ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చండీగఢ్. రొంగాలి బిహు ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఏ మిజోరం, బి మణిపూర్, సి అస్సాం, డి త్రిపుర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అస్సాం. మధుమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ తమిళనాడు, బి బీహార్, సి అస్సాం, డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. ఏప్రిల్ 2026లో వేగంగా వ్యాపిస్తున్న తట్టు వ్యాధి కారణంగా భారతదేశానికి పొరుగున ఉన్న ఏ దేశం అత్యవసర టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ భూటాన్, బి బంగ్లాదేశ్, సి నేపాల్, డి మయన్మార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బంగ్లాదేశ్. ఈ క్లయింట్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బి భారత ఎన్నికల సంఘం, సి నీతి ఆయోగ్, డి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారత ఎన్నికల సంఘం. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, బి నీతి ఆయోగ్, సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి పింఛన్లు మరియు పింఛన్దారుల సంక్షేమ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పింఛన్లు మరియు పింఛన్దారుల సంక్షేమ శాఖ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 7, బి ఏప్రిల్ 6, సి ఏప్రిల్ 5, డి ఏప్రిల్ 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏప్రిల్ 7. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన కరోనోనేమా మరియు ఎపాకాంథియన్ ఇండికా అంటే ఏమిటి? ఏ కొత్తగా కనుగొనబడిన సముద్రపు నెమటోడ్లు, బి కొత్తగా కనుగొనబడిన సాలీడు జాతులు, సి కొత్తగా కనుగొనబడిన చేప జాతులు, డి అరుదైన ఔషధ మొక్కలు. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ కొత్తగా కనుగొనబడిన సముద్రపు నెమటోడ్ల జాతులు.
భారతదేశపు మొట్టమొదటి ప్రోటో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను ఏ రాష్ట్రంలో ఉంది? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి తెలంగాణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఏం మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? ఏ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, బి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, సి ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఉమ్రేద్ పౌని కరహండ్ల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి కేరళ, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర. పోషణ పక్షోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ అందరికీ పోషణ, బి ఆరోగ్యకరమైన భారతదేశం బలమైన భారతదేశం, సి పోషకాహార లేమి ఇండియా, డి జీవితంలోని మొదటి 6 సంవత్సరాలలో మెదడు అభివృద్ధిని గరిష్టంగా పెంచడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జీవితంలోని మొదటి 6 సంవత్సరాలలో మెదడు అభివృద్ధిని గరిష్టంగా పెంచడం. కలాయి 2 జల విద్యుత్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించనున్నారు? ఏ సుబాన్సిరి, బి సియాంగ్, సి లోహిత్, డి దిబాంగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లోహిత్. అంతరిక్ష నౌకా మిషన్ కార్యకలాపాలు 2026 పై అంతర్జాతీయ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఏ చెన్నై, బి ఇండోర్, సి బెంగళూరు, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బెంగళూరు. ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ నియంత్రిస్తుంది? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, డి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఏ అహ్మదాబాద్, బి బెంగళూరు, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఢిల్లీ. జాతీయ క్వాంటం మిషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధన మండలి, బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఏ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి
వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. సి. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. డి. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇటీవల మఖానా ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏ. అస్సాం. బి. బీహార్. సి. ఛత్తీస్గఢ్. డి. ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఛత్తీస్గఢ్. ఫిమ్రేస్ చిలీస్ వయానాడెన్సిస్ అనే మొక్క జాతిని ఇటీవల ఇండియాలోని ఏ ప్రాంతంలో కనుగొన్నారు? ఏ. తూర్పు కనుమలు. బి. హిమాలయాలు. సి. ఛోటా నాగ్పూర్ పీఠభూమి. డి. పశ్చిమ కనుమలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. పశ్చిమ కనుమలు. భారత సాంస్కృతిక సంబంధాల మండలిపై ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో గల స్వయం ప్రతిపత్తి గల సంస్థ? ఏ. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. బి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సి. పర్యాటక మంత్రిత్వ శాఖ. డి. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ చేసి ఆప్షన్ బి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ జోన్ 7 సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ. మధ్యప్రదేశ్. బి. గోవా. సి. ఒడిషా. డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. గోవా. వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. ప్రసార భారతి. బి. దూరదర్శన్. సి. ఆల్ ఇండియా రేడియో. డి. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ప్రసార భారతి. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఒడిషా. బి. బీహార్. సి. ఆంధ్రప్రదేశ్. డి. ఛత్తీస్గఢ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఛత్తీస్గఢ్. ఇటీవల వార్తల్లో కనిపించిన చాముండేశ్వరి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కర్ణాటక. బి. కేరళ. సి. తమిళనాడు. డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. కర్ణాటక. తమిళనాడులోని తంజావూరులో ఇటీవల కనిపించిన ఉన్ని మెడ కొంగ యొక్క ఐయుసిఎన్ పరిరక్షణ స్థితి ఏమిటి? ఏ. తీవ్రంగా అంతరించిపోతున్నది. బి. అంతరించిపోతున్నది. సి. అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. డి. అంతరించిపోయే ప్రమాదానికి దగ్గరలో ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అంతరించిపోయే ప్రమాదానికి దగ్గరలో ఉంది. సో ఇదండి ఈ రోజుటి టాప్ 200 ఏప్రిల్ 2026 యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్లో భాగంగా పార్ట్ 1. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.